ప్రణయ్ 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 ఆంటీ ప్రణయ్ లేడా? ఎందుకు? ఎందుకేంటి ఆంటీ వింతగా అడుగుతున్నారు? ప్రణయ్కి నేను కాబోయే భార్యని కదా. ఇన్ని రోజులు కళయరాజా ఉండగా వచ్చావు కాబట్టి బతికిపోయావు. ఇంకోసారి ప్రణయ్కి కాబోయే భార్యని అన్నావంటే చచ్చేదాకా కొడతా. ఏమే, నీకు నాలుడే దొరికాడా? పెళ్ళైన వాడే దొరికాడా? నా కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? ఒకసారి పెళ్ళైన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం నేరం అని అరెస్ట్ చేస్తే ఏం చేస్తావు? మీకు చాలా తెలివితేటలున్నాయే. కానీ అంతకన్నా తెలివిగా శివాగ్ని సాక్ష్యాలన్నీ తగులబెట్టేసింది కదా. ఓహో, పోలీసులు సాక్ష్యం అడుగుతారు కదా. అంటే ఎవరైనా చూసిన వాళ్ళైనా ఉండాలి, లేదంటే ఫోటో. లోపల ఆంటీ నిద్రపోతుంది, ఎవరూ లేరు. ప్రణయ్ ఎక్కడున్నాడు? అయ్యో, మీకు తెలీదమ్మా? పాపం ప్రణయ్ సారు మెట్ల మీద నుంచి కింద పడిపోతే తలకు దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యయ్యో, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? తెలీదమ్మా. చెప్పు స్నేహ, ఏమంటున్నాడు ప్రణయ్? అనడానికి ఎక్కడున్నాడు? తలకి దెబ్బ తగిలిందట. సరే శివాగ్ని, వెళ్ళు. ప్రణయ్ని మర్చిపో. నచ్చినోడిని చేసుకొని సెటిల్ అయిపో. వెళ్ళు, వెళ్ళిపో. ఏమైంది శివాగ్ని? నీ వల్ల కాదు. ఓ మగాణ్ణి వల్లో వేసుకోవడం నీకు చేత కాదు. ప్రణయ్ని గ్రిప్లో పెట్టుకోవడం నీకంతకంటే రాదు. నేనేం చేశాను? షట్ అప్. నాకు మండుతుంది. నా ప్లాన్ అంతా తలకిందులయ్యేలా ఉంది. ఆ ప్రణయ్ నీ నుంచి నా నుంచి తప్పించుకొని టోటల్ గా ఆ ప్రేమ గ్రిప్ లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు? హే ఫూల్, ఏమైందని సింపుల్ గా అడుగుతావేంటి? జరగాల్సిందంతా జరుగుతుంది ఇక్కడ. నువ్వు చెప్పినట్టే అన్ని హాస్పిటల్స్ వెతికేసి వస్తున్నాను కదా. నీ మొహం వెతికావు. ప్రతిదీ నేనే నీకోసం చెయ్యాలి. నువ్వు మాత్రం ఏమీ చేయకుండా నా సలహా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావు. ప్రతిరోజు ప్రణయ్తో టచ్ లో ఉండమన్నాను, ఉన్నావా? ఖాళీ దొరికినప్పుడల్లా నీ ఇంటికి రప్పించుకోమన్నాను, రప్పించుకున్నావా? వాణ్ణి నీ చుట్టూ తిప్పుకోవడానికి ఏం చేయాలో అవన్నీ నేర్చుకోమన్నాను, నేర్చుకున్నావా? అసలు వాడు నీతో క్లోజ్ గా ఉండకపోవడానికి కారణం ఎవరు? ఆ ప్రేమ కాదు, నువ్వే. ఏ రోజైనా నేను చెప్తే తప్ప నీ అంతట నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావా? అదే గనుక నువ్వు ప్రతి క్షణం ప్రణయ్ విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఇలా జరిగేదా? అగ్రిమెంట్ లేదు అని ప్రణయ్ కళయరాజాని కాదని నీ దగ్గరకు వచ్చుండేవాడు. ప్రణయ్ అచ్చకి తెలిసిందా? నీ వల్ల ఎలాగో కాదని అర్థమయ్యాక
నా తంటాలేవో నేను పడాలి కదా. వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకున్నాను. అవునా? అయితే పద, వెంటనే వెళ్ళి ప్రణయ్ని అక్కడి నుంచి తీసుకొచ్చేద్దాం. ఏంటి తీసుకొచ్చేది? ఆ ప్రేమకి మన సంగతి తెలిసే ప్రణయ్కి కాపలాగా ఉంది. కలైరాజాని కూడా లెక్క చేయకుండా ప్రణయ్కి కాపలాగా ఉందంటే ఖచ్చితంగా మన మీద అనుమానంతోనే. ఈ పరిస్థితుల్లో ప్రణయ్ని అక్కడి నుంచి తప్పించాలంటే చాలా కష్టం. మరెలా? తలకి దెబ్బ తగిలితే మెమరీ పోయింది. మళ్ళీ ఇప్పుడు తలకే దెబ్బ తగిలింది. ఇప్పుడు మెమరీ తిరిగొస్తే వాడికి గాని మెమరీ వస్తే ఫస్ట్ నేను, ఆ తర్వాత నువ్వు ఇద్దరం జైల్లో కూర్చోవాలి. లేదంటే నడి రోడ్డు మీద అడుక్కు తినాలి. పద, వెళ్ళి ఆ గంజినాయుడు హెల్ప్ తీసుకుందాం. రా. ఏంటి బంగారం, ఏమైంది? శివాజ్ఞ ఏం చేస్తుంది ఇప్పుడు? నేను వచ్చేసానుగా. ఏం భయపడకు బంగారం, ప్రణయ్ మామయ్య వచ్చారు కదా. దీని సంగతి దాని సంగతి అంతా ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు గతం కూడా గుర్తొచ్చిందిగా. నన్ను చంపడానికి మనుషులు పెట్టింది మావయ్య. శివాగ్ని డెవిలాంటి మంచిది కాదు. ఏంటి శివాగ్ని, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చంపాలనుకున్నవాడు ప్రాణాలతో తిరిగి రావడమే కాకుండా గతాన్ని కూడా తోడు తెచ్చుకుని నీ ఎదురుగ్గా నిలబడతాడని ఊహించలేకపోయావు కదా. అన్ని రోజులు నీవి కాదు శివాగ్ని. స్నేహ నీ ప్రియురాలంట. నేను డబ్బు కోసం నీ వెంట పడే ఆడదాన్నంట. అవునా ప్రణయ్? నువ్వు గతాన్ని మర్చిపోయావని తెలియగానే దీన్ని నీ లవర్గా ప్రమోట్ చేసి పంపించింది నీ తోబుట్టువు. అసలు శివాగ్నికి రక్త సంబంధం అంటే ఏంటో తెలుసా? తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు అంటే అసలేంటో తెలుసా? దొరికిపోయాక తల దించుకుని సారీ చెప్తుందనుకున్నాను. నా తలే పగలగొట్టింది. పైగా గంజినాయుడిని పంపించి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. ఏంటి నా ముందే నిలబడి నా ఘనకీర్తిని పొగుడుతున్నారు? నా దివ్య చరిత్రని పారాయణం చేస్తున్నారు. తోడబుట్టిన దానివల్ల అక్కడిదాకా వెళ్ళొచ్చావని మర్చిపోయావా ప్రణయ్? అయ్యో లేదు శివాగ్ని, గతాన్ని మర్చిపోవడం వల్ల నువ్వు బతికిపోయావంతే. లేకపోతే ఈ పాటికి నీ సమాధి అంచున శ్మశానాన్ని పెరిగిన పిచ్చి మొక్కలు వృక్షాలుగా మారిపోయేవి. నాకు సెంటిమెంట్స్ లేవు సరే, నీకున్నాయి కదా. అవే నా బలం, అవే నీ బలహీనత. నన్నే చంపగలవా నువ్వు? చిచి, నేనేమీ చేయను నిన్ను.
ఇన్నాళ్ళు నా గతం గుర్తులేక నిన్ను దీన్ని నమ్మి ప్రేమను చాలా కష్టపెట్టాను. మీరు అంతకన్నా ఎక్కువగా తన జీవితంతో ఆడుకున్నారు. ఇప్పుడు తనలో సెంటిమెంట్స్ లేవు. ఆడదన్న జాలి లేదు, ఆడపడుచన్న గౌరవం లేదు. కాబట్టి ఏం చేయాలో తనే చూసుకుంటుంది. శివాగ్నిని ఏం చేయాలి ప్రణయ్? నువ్వే చెప్పు. దీన్ని వదిలేసావేంటి? పెళ్ళైన మగాడి మీద మోజు పెంచుకున్న ఇలాంటి ఆడదాన్ని మాత్రం అంత ఈజీగా వదిలేస్తావా? దీన్ని కూడా ఒక ఆట ఆడుకో. దాన్ని నీ చేతులతోనే తరిమి కొట్టు ప్రణయ్. చిన్నాళ్ళు నా ముందే నీతో తిరుగుతూ నాతోనే సవాల్ చేసింది. ఇప్పుడు నీ చేతుల మీదుగా ఆ సన్మానం జరుగుతుంటే నా కళ్ళారా చూడాలనుంది. ఏయ్! ఏయ్! నిన్ను ఇక్కడ కాదే, నడి వీధిలో నిలబెట్టి నీ చరిత్రని నీ తోడుబుట్టిన వాడితోనే చెప్పించి జనాలు రాళ్లేసి కొట్టి చంపేలా చేస్తాను. ఇది నా మీద మోజుతో నిన్ను ఎంత బాధ పెట్టిందో దీంతోనే చెప్పించి ఆడవాళ్ళందరి చేత చీ కొట్టిస్తాను. నడవండి బయటికి. శివాగ్ని, ఏమైంది? నేను తప్పు చేసి దొరికిపోతే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. అందులోనూ ప్రేమకి ప్రణయ్కి నేను దొరికిపోతే నాకు మామూలుగా అవమానం జరగదు. తడిగుడ్డతో గొంతు కోస్తారు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడేం చేద్దాం శివాగ్ని? ప్రణయ్ని హాస్పిటల్ నుంచి ఈ రాత్రికే ప్రేమకి తెలియకుండా తప్పించేయాలి. అడ్డొస్తే ఆ ప్రేమని కూడా లేపేయాలి. ఇక ఇందులో మార్పు లేదు, రాదు. ఏంటమ్మా నువ్వనేది? ప్రణయ్ గతం మర్చిపోయాడా? అవునమ్మా, ఇవాళ నాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది. ఇక నుంచి స్నేహాన్ని, శివాగ్నిని ప్రణయ్ దగ్గరకు రాకుండా చేయాలి. ఆంటీ, ప్రణయ్ లేడా? ఎందుకు? ఎందుకేంటి వింతగా అడుగుతున్నారు? ప్రణయ్కి నేను కాబోయే భార్యని కదా. మీ అమ్మాయిలో స్పష్టమైన మార్పు వచ్చింది కాబట్టి ఇక నుంచి నాలో కూడా ఒక వింత మార్పు చూస్తారు. అమ్మా, చాలా భయంగా ఉందమ్మా. అవునమ్మా, చాలా టెన్షన్గా ఉంది. ఏం భయం లేదు, మీరేం కంగారు పడకండి. మేం చిన్నపిల్లలమని మాకు సర్ది చెప్తున్నావు, కానీ నీకు కూడా భయంగానే ఉంది కదమ్మా. అందరూ పిల్లల్ని కని సంతోషంగా ఆనందంగా ఉంచాలనుకుంటారు, కానీ నేను మాత్రం పిల్లలతో పాటు పుట్టెడు కష్టాల్ని కన్నాను, కష్టాల్లోనే పెంచాను. చిన్నప్పటి నుంచి మీ అక్కకి కష్టం కూడా దినచర్యగా మారిపోయింది. ప్రేమ మనందరికీ ఒక తల్లిలా ధైర్యం చెప్పి తనకొచ్చిన కష్టాన్ని దాటిన ప్రతిసారి దాని ధైర్యానికి గర్వపడాలో లేదంటే తర్వాత ఇంకెంత పెద్ద కష్టం వస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఆ తాగుబోతాడుతో వేగలేక, వాడు పెట్టే కష్టాలు బాధలు భరించలేక వాడిని ఇంటికి దూరంగా ఉంచేశాం. వాడి పీడ విరగడైన వేళ విశేషమేమో కానీ ప్రణయ్ కనిపించాడు. మన బంగారం దొరికింది. ఇన్నాళ్ళు ప్రణయ్ మనతో ఎందుకిలా ప్రవర్తించాడు అన్నదానికి ఒక సమాధానం దొరికింది. అయినా
ఏదో ఒక రూపంలో కష్టం మనకి తారసపడుతూనే ఉంది. ఈ కళారాజన్ చూస్తుంటేమో ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. అమ్మా, ఆ స్నేహ బావని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. ఆ శివాగ్ని స్నేహ కలిసి అక్కని ఏదైనా చేసి బావని తీసుకెళ్లిపోతారేమని చాలా భయంగా ఉందమ్మా. కంగారు పడుకు. నిన్నేం చేయను, మీ అక్కని చంపేస్తాను. ఈ విషయం ఎవరికైనా చెప్పావో మీ అక్కనే కాదు, మీ ఇంట్లో అందరినీ చంపేస్తాను. ఆ కరుణామయుడికి మన మీద ఇంకెప్పుడు కరుణ కలుగుతుందో. నా బిడ్డల మనశ్శాంతిగా ఇంకెప్పుడుంటారో. మేడం, గ్రౌండ్ ఫ్లోర్లో ఫార్మసీ ఉంటుంది. ఈ మెడిసిన్స్ తీసుకురండి. వార్డ్ బాయ్స్ ఎవరు లేరా? డ్యూటీ మారే టైం కదా, డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఉంటారు. ఎందుకు మేడం? ఏం లేదు, ఇక్కడెవరూ లేరు కదా. నేను వచ్చేదాకా మీరు ఉంటారా? ఉండకపోయినా పర్వాలేదు. పేషెంట్కి ఇప్పట్లో మెలకు రాదు. ప్రణయ్ సెల్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అంటే ఆ సెల్ ఫోన్ ప్రేమ దగ్గర ఉండుంటుంది. నువ్వు రిసెప్షన్కి కాల్ చేసి ప్రణయ్ రూమ్కి కనెక్ట్ చేయమని అడుగు. ప్రణయ్తో ఏం మాట్లాడాలో గుర్తుంది కదా? గుర్తుంది. చెయ్యి. హలో ప్రణయ్, నేను స్నేహని. హలో, నా పేరు బయట కనుకో. స్నేహ, ఇక్కడెవరు లేరులే. ఆ ప్రేమ కూడా లేదా? ఏమో, ఇప్పుడైతే లేదు. ప్రణయ్, నేను నిన్ను కలవడానికి ఎంత ట్రై చేసినా ప్రేమ నన్ను రానివ్వడం లేదు. మెడపట్టి గంటేస్తోంది. నీకు ఫోన్ చేయాలన్నా కుదరనివ్వట్లేదు. నా సెల్ ఫోన్ తీసుకుని దగ్గర పెట్టుకుంది. ల్యాండ్లైన్ నుంచి చేద్దామంటే నీ నంబరు నా సెల్ ఫోన్లో ఉండిపోయింది. అందుకే నువ్వు అక్కడ ఉంటే ప్రమాదం అని శివాగ్ని చెప్పింది. నిన్ను ఎలాగైనా అక్కడ నుండి తప్పించాలని ఇద్దరం కలిసి ప్లాన్ చేశాం. ప్లానా? ఈ ప్లాన్లు ఇవన్నీ ఏంటి స్నేహ? డిశ్చార్జ్ అయిన తర్వాత నేనే వచ్చేస్తాగా. అయ్యో, ప్రేమ నీ దగ్గరుంటే నీకు ప్రమాదం.
ప్రేమ కోసం ఆ కలై రాజా నిన్ను చంపేస్తాడు. అవును, అదైతే కరెక్టే. సరే, ప్లాన్ ఏంటి? 2 నిమిషాల్లో కరెంటు పోతుంది. నువ్వు ఏ పేషెంట్వో తెలియకుండా ఉండడం కోసం బ్లాంకెట్ ఫుల్గా కప్పుకుని పడుకో. నేను శివాగ్ని నర్సుల గెటప్లో స్ట్రెచర్తో వచ్చి నిన్ను కిందకి తీసుకొచ్చేస్తాం. కింద కారు రెడీగా ఉంటుంది. మనం కారులో వెళ్ళిపోదాం. ఆ ప్రేమ ప్రస్తుతం ఇక్కడ లేదు. మీరు తొందరగా రండి. ప్రేమ ఉన్నా నో ప్రాబ్లం. కరెంట్ తీసేస్తాంగా. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నిన్ను తప్పించేస్తాం. ఉంటాను. ఇదంతా ఏంటో, అంతా సినిమా ప్లాన్లా ఉంది.